సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి రెండేళ్లలో రికార్డు నెలకొల్పింది. డిసెంబర్ 7, 2023 నుంచి డిసెంబర్ 6, 2025 వరకు రెండేళ్లలో సీఎంఆర్ఎఫ్ కింద 1685.79 కోట్లు పంపిణీ చేసింది. దీంతో మొత్తం 3,76,373 మందికి లబ్ధి చేకూరింది. గత సర్కార్ 2014 నుంచి 2024 మధ్య కాలంలో ఏడాదికి 450 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద సహాయం అందించగా కేవలం ఈ రెండేళ్లలోనే సుమారుగా ఏడాదికి 850 కోట్ల సహాయం అందించింది సీఎం రేవంత్ సర్కార్. ఇక లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద 533.69 కోట్లు శాంక్షన్ చేయగా రియంబర్స్మెంట్ కింద 1152.10 కోట్లు సహాయం అందించింది. ఇదే విషయంపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల విడుదలలో ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పినట్టు తెలుస్తోంది. అయితే అప్డేట్స్ ఏంటి? మమతా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేజర్గా పేద ప్రజలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధికి సంబంధించి వాళ్ళకు ఆర్థిక పరంగా ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. అదే లక్ష్యంతో ఇక సీఎం సహాయ నిధి కింద ఏదైతే సీఎంఆర్ఎఫ్ ఇస్తారో సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి దాంట్లో ఈ రెండేళ్ల కాలంలో పేద ప్రజలకు ఎవరికైతే ఈ వైద్య సహాయం కింద ఆర్థిక పరంగా ఎంతో కొంత హెల్ప్ చేసే విధంగా ఇస్తున్నటువంటి ఈ సీఎంఆర్ఎఫ్ సంబంధించిన దాంట్లో ఈ రెండేళ్ల కాలంలో ఇచ్చినటువంటి దాంట్లో గత 10 ఏళ్లతో పోల్చుకుంటే ఈ రెండేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో ఈ సీఎంఆర్ఎఫ్ కింద పేద ప్రజలకు ప్రభుత్వం సహాయం అందించిందనే చెప్పొచ్చు. మన గత 10 ఏళ్లలో చూస్తే కూడా మనకు ప్రతి సంవత్సరము ఈ సీఎంఆర్ఎఫ్ కింద కేవలం 450 కోట్లు మాత్రమే, సుమారుగా అంచనా ప్రకారం 450 కోట్లు మాత్రమే ఇచ్చింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ రెండేళ్ల కాలంలోనే 1700 కోట్లు ఈ సీఎంఆర్ఎఫ్ కింద సహాయ నిధి కింద ప్రభుత్వం అందించింది. అంటే సంవత్సరానికి 850 కోట్ల రూపాయలను కేవలం ఈ సీఎంఆర్ఎఫ్ కిందనే పేద ప్రజలకు వైద్య ఖర్చుల కోసము సహాయం కింద అందించినటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి లెక్కలు ఇవి. అంటే రెండేళ్ల కాలంలో 1700 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అందించింది. అయితే ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి, వివిధ హాస్పిటల్లో చికిత్స పొందిన తర్వాత వాళ్ళు సహాయ నిధి కోసం అప్లై చేసుకోవడం ఒకటైతే, ముందుగానే ఎల్ఓసి కింద ముందుగానే ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో పేద ప్రజలు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఎల్ఓసి ఇస్తారు. సో దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా సహాయం అందిస్తారు. ఇట్లా 2 రకాలకు సంబంధించిన దాంట్లో ఈ రెండేళ్ల కాలంలోనే 1700 కోట్లు ప్రభుత్వం సహాయం కింద అందించింది. అయితే ఇందులో మొత్తం 3,76,373 మంది లబ్ధిదారులు ఉన్నారు. అంటే ఇందులో సీఎంఆర్ఎఫ్ కింద చికిత్స తీసుకున్న తర్వాత లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, చికిత్స కంటే ముందు ఎల్ఓసి రూపంలో తీసుకున్న వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అయితే మనకు ఎల్ఓసి రూపంలో తీసుకున్న వాళ్ళు చూస్తే మనకు ఎల్ఓసి కింద 533 కోట్ల రూపాయలను ఎల్ఓసి కింద ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వం అందించింది. దీనికి సంబంధించినటువంటి లబ్ధిదారులు దాదాపు మనకు 28,000 మంది ఈ ఎల్ఓసి కింద లబ్ధిదారులు ఉన్నారు. ఇక సీఎంఆర్ఎఫ్ అంటే ముందుగా చికిత్స చేసుకున్న తర్వాత ఆర్థిక సహాయం కోసం ఎవరైతే అప్లై చేసుకుంటారో పేద ప్రజలు, సో వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహాయం అందించేది ఈ సీఎంఆర్ఎఫ్ ఉంటుంది. దీని కింద మనకు దాదాపు 1,200 కోట్లు ఈ రెండేళ్ల కాలంలోనే ప్రభుత్వం చెల్లించింది. అయితే ఇందులో ఈ సీఎంఆర్ఎఫ్ కింద ఉన్నటువంటి లబ్ధిదారులు మనకు 3,49,000 మంది ఈ సీఎంఆర్ఎఫ్ కింద తీసుకున్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నారు. అంటే ఓవరాల్గా మనకు 3,76,373 మంది ఈ రెండేళ్ల కాలంలో ఈ ప్రభుత్వ సహాయం కింద ఏదైతే అందిస్తుందో ఆ సీఎంఆర్ఎఫ్ సంబంధించిన దాంట్లో ఈ మొత్తం 3,76,373 మంది లబ్ధి పొందారు. ఇందులో 1,700 కోట్లు ఈ రెండేళ్ల కాలంలోనే ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఈ తెలంగాణలో ఇప్పటి వరకు చెల్లించిన దాంట్లో ఇదొక కొత్త రికార్డ్ అనే చెప్పొచ్చు. సీఎం సహాయం కింద వచ్చినటువంటి ఏదైతే ఈ సహాయం ఉందో ఇది కొత్త రికార్డ్ అనే చెప్పొచ్చు. ఇందులో ఎల్ఓసి రూపంలో ఈ ఎల్ఓసికి సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరైతే చికిత్స తీసుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటిది ముందుగా చికిత్స కంటే ముందే ఆయా వాళ్ళు హాస్పిటల్స్ ఇచ్చినటువంటి దానికి ముందుగా ప్రభుత్వం ఇచ్చే ఎల్ఓసి అంటారు. దానికి సంబంధించి నిమ్స్కు సంబంధించిన దాంట్లో మొత్తం ఇప్పటి వరకు 26,694 కేసులకు సంబంధించి ఒక్క నిమ్స్కే ఎల్ఓసులు ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వం ఇచ్చింది. ఇక ఎంఎన్జీ హాస్పిటల్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్కువగా ఈ ఎంఎన్జీ హాస్పిటల్లో జరుగుతూ ఉంటాయి. ఇందులో ఈ రెండేళ్ల కాలంలో 316 ఎల్ఓసీలు ఈ ఎంఎన్జీ హాస్పిటల్కి ఇచ్చింది. ఇక ఈఎన్టీకి సంబంధించి 196 కేసులకు సంబంధించి ఎల్ఓసీలు ఈఎన్టీ హాస్పిటల్కి ఇచ్చింది. ఇట్లా ఓవరాల్గా ఈ రెండేళ్ల కాలంలో గత 10 ఏళ్ల కాలంలో ఇవ్వనంత విధంగా ఈ సీఎంఆర్ఎఫ్ నిధుల కింద
పేద ప్రజలకు ఇచ్చి కొత్త రికార్డును కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పేద ప్రజల లబ్ధి, తర్వాత పేద ప్రజలకు సంబంధించినటువంటి వైద్యము, విద్య ఇట్లాంటి వాటిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతుంది. అందులో భాగంగానే ఇక ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో అక్కడ మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడము, తర్వాత అక్కడ సిబ్బందిని నియమించడము, ఒకవేళ అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే రెక్టిఫై చేయడము, సో అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి ఏమైనా కొరత ఉంటే ఆ మౌలిక సదుపాయాలు కల్పించడము. ఇక పేద ప్రజలకు సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఫీజులు అనేది చాలా భారంగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందించడము, అక్కడ ఒకవేళ అందులో కూడా ఏమైనా వాళ్ళు కట్టలేని సిచ్యువేషన్లో ఉంటే దానికి సంబంధించి అదనంగా ప్రభుత్వం కూడా సాయం చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ 2 ఏళ్ల కాలంలో ఈ సీఎంఆర్ఎఫ్ నిధుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రికార్డుని సృష్టించిందని చెప్పొచ్చు మమత.